అదేదో దండయాత్రకు ముందు రిహార్సల్స్ చేస్తున్నట్టు, జగన్ జస్ట్ నువ్వు అలా ముందుండు చాలు, మిగతా పని మేము చూసుకుంటామని చెప్పడానికే వచ్చినట్టు, తూర్పు ఎటో తీర్పు అటే అంటారు కదా, ఇదిగో 3 ఏళ్ల ముందే చెబుతున్నాం, ఇదే మేం ఇవ్వబోయే తీర్పు అని సూచన చేస్తున్నట్టు, ఊగిసలాటలో ఉన్న వారికి కూలే గోడ కిందే ఉంటారో బయటకు వచ్చేలా కవాతు చేస్తారో తేల్చుకోండి చాటింపు వేస్తున్నట్టు గోదావరిలో కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇక్కడ 3వ పార్టీ ఉంది అనుకుంటున్నారేమో, మా గొంతు మరోలా ఉంటుంది అనుకుంటున్నారేమో, మాది మీలాంటి ఘోషే, మీరు మేం కాదు మన అందరిది ఒకటే ఘోష అని దేవరపల్లి సాక్షిగా జనం మిగిలిన జిల్లాలకు స్పష్టత ఇచ్చేశారు. అబ్బే అదంతా జూమ్ కెమెరా ఫోజుల్లో తీసిన 100 మంది జనం బొమ్మే అంటారేమో, డ్రోన్ ఎగరేసి మరీ చూపిస్తున్నాం చూడండి, ఇది నిజంగానే దండయాత్రకు సన్నద్ధతే అని చెప్పినట్టు, పర్యటన అంటే అరాచకం అని ప్రచారం చేస్తున్నారు కదా, ఇదిగో క్రమశిక్షణతో మేం ఇస్తున్న కవాతు సంకేతం అన్నట్టు. ఇక్కడ 2 పార్టీలు కలిసి ఉన్నంత మాత్రాన ఆ ఇద్దరు నాయకుల ఆలోచనే ఇక్కడి ప్రజల ఆలోచన అనుకుంటున్నారేమో, అలా ఉండదు ఈసారి అని ప్రకటిస్తున్నట్టు. ఒక్క ఛాన్స్ ఇచ్చింది వైఎస్ జగన్ కి కాదు, మీకే, ఇక ఆ ఛాయిస్ కూడా మీకు లేదని కూటమి పెద్దలకు చెప్పడానికే బయలుదేరి వచ్చినట్టు దేవరపల్లి సాక్షిగా జనం మూడు కనిపించింది. కూటమి పెద్దలు మారుతారని ఇంకా ఎదురు చూడడం ఇక క్షమార్హం కాదని నిర్ధారించినట్టు జనం కదిలి వచ్చారు. ఈ వేవ్ చూసిన తర్వాత కూడా ఇదంతా తరలించిన మంది అనుకుంటే అది మీ కర్మే అని చెప్పేశారు ప్రజలు. మీరు ఇంకా జగన్ పర్యటనలో రఫా పోస్టర్ల మీదే కబుర్లు రాస్తూ ఉండండి, మేం మిమ్మల్ని రఫాడించేందుకు సిద్ధమైపోయామని మీడియాకు సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంది. తొలుత రాయలసీమే కదా అనుకున్నారు, ఆ తర్వాత నెల్లూరు ప్రకాశం, గ్రేటర్ రాయలసీమ కదా అన్నారు, ఆ తర్వాత గుంటూరు ఉత్తరాంధ్ర, ఇప్పుడు గోదావరి జిల్లాలు కూడా. ఇక అక్కడికి మాత్రమే జగన్ పరిమితం అనడానికి ఏమీ లేదు. మీరు చూస్తున్నారు ల్యాండ్ స్లైడ్ అప్రూవల్, యూనివర్సల్ అప్పీల్, పాన్ రీజనల్ యాక్సెప్టెన్సీ. గోదావరి జిల్లా ప్రజలు కూడా కూటమికి 7వ నెంబర్ హెచ్చరిక ఎగరేశారు. కూటమికి అతి సమీపంగా తుఫాన్ వచ్చేసిందని. పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా, మన పార్టీ వైఎస్ఆర్.